ప్రైజ్ ద లార్డ్. దేవునామకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఆయన నామానికి వందనాలు, కృతజ్ఞతలు. ఈ థర్స్డే జరుగుతున్న ఈ ప్రేయర్ సర్వీస్ ని ముందుగా మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఏకీభవించాలని కోరుచున్నాను. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడ గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ లెక్కలేని స్తుతులు స్తోత్రాలు దేవా. మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన మరొక థర్స్డేని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన ఈ థర్స్డే ఈవినింగ్ దేవా కొంత సమయం నీ సన్నిధిలో గడపాలని, నీ మాటలు వినాలని దేవా, నీ కొరకై ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పచెప్పి నాన్న ప్రభా. నైనా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా. ఇప్పుడు జరుగుతున్న ఈ సర్వీస్ అంతటిలో కూడా నీ అధ్యక్షతను వహించి సమస్తము నీ చిత్తానుసారముగా, నీ ఉద్దేశానుసారముగా ముందుకు నడిపించమని కోరుచున్నాను తండ్రి దేవా. ఈ సర్వీస్ కు సంబంధించిన ప్రతి సపోర్టివ్ సిస్టమ్ అంతటిని మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఏది ఎక్కడ ప్రాబ్లమాటిక్గా లేకోకుండా చక్కగా మీరు నాయన ముందుకు నడిపించమని కోరుచున్నాను దేవా. వాక్యం అందించబోతున్న నీ సేవకుని కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని తన నోటి బూరగా మీరుండి మా అందరితో మీరు మాట్లాడమని కోరుచున్నాను తండ్రి. నీ మాటలు విని గ్రహించే జ్ఞానము మీరు మా అందరికీ దయచేయండి దేవా. నయనానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. సమస్తము నీ స్వాధీనంలో పెట్టుకొని నీ సన్నిధి ఇక్కడ ఉంచమని దేవా. మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నామండి. ముందుగా మనం ఒక పాటను పాడుకుందాము. చూపిన ప్రేమను నీ మరువను, ఈ స్థితి
దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా మన దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటూ మన పక్షాన చేసిన గొప్ప కార్యాలని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. మీ అందరూ కూడా మరి ఆసక్తితో మరి ఈ సమయంలో మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినడానికి మీరందరూ వచ్చిన దాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలని, దేవుడు మిమ్మల్ని ఆయన నిత్య మహిమలోకి నడిపించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో కూడా మనము కళ్ళు మూసుకుని దేవుని వైపు మనం చూద్దాం. ఈ రాత్రి దేవా నాతో మాట్లాడు. లార్డ్ స్పీక్ విత్ మీ. నీ మాటలే నన్ను జీవింపచేస్తాయి, నీ మాటలే నన్ను బ్రతికింపచేస్తాయి. కనుక దేవా నీకు స్తోత్రం. దేవా ఈ రాత్రి నాతో నువ్వు మాట్లాడి నన్ను బలపరచని ప్రతి ఒక్కరు కూడా లెటస్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా నీకు స్తోత్రం నైనా. ఎవరు నీ పాద సన్నిధికి వస్తున్నారో, ఎవరు నీ దగ్గరికి వస్తున్నారో వారిని ఎన్నడూ నువ్వు తోసివేయలేదయ్యా. ఈ రాత్రి బలహీనము దేవా అయ్యా నీకు స్తోత్రం నైనా. నీ పాద సన్నిధికి వస్తున్నాము. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు. మై జీసస్ నీకు స్తోరి హబాబాబా షందలా నీకు స్తోత్రం నైనా. ప్రతి బిడ్డని కూడా నీ చేతికి అప్పచెబుతున్నాను. ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి ఆశతో నీ మాటలు వినాలని నీ దగ్గరికి వచ్చిన నీ బిడ్డల్ని దర్శించు. పరిశుద్ధాత్మదేవా ఈ రాత్రి ప్రతి కుటుంబంలో మీరు సంచరించి నీ బిడ్డల్ని నువ్వు తాకమని అడుగుతున్నా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయనా. దేవా నీకు స్తోత్రం. నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నామయ్యా. మా ప్రతి అపవిత్రతని నీ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధిపరచు. పరిశుద్ధాత్మదేవా ఈ రాత్రి మా అందరితో నువ్వు మాట్లాడయ్యా. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయండి. నా పరలోకపు తండ్రి, నీ సన్నిధిని మా మధ్యలోకి పంపించి దేవా ఈ రాత్రి ప్రతి బిడ్డని తాకు. ఏ బిడ్డ ఏ అవసరతతో ఏ అక్కరతో వచ్చారో నాయన, ఏ బిడ్డలు ఏ పరిస్థితిలో నీ సన్నిధికి వచ్చారో దేవా, నీ బిడ్డల్ని మీరు దృష్టించి వారి పక్షాన దేవా నువ్వే ఈ రాత్రి కార్యాన్ని జరిపించమని అయ్యా. ఇంతవరకు పాట ద్వారా నువ్వు మహిమ పొందావు. ఇప్పుడు వాక్యము చేత నాతో మాతో నువ్వు మాట్లాడి మహిమ పొందమని యేసునామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఒకవేళ మీలో ఈరోజే కొత్తగా ఎవరన్నా జాయిన్ అయితే వి వెల్కమ్ యూ టు దిస్ గ్రూప్. ఈ గ్రూప్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని కూడా దర్శించాలని ఆశపడుతున్నాం. ఈ దినము వాక్య ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 12వ అధ్యాయం. వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 12 వర్సెస్ 24 and 25. మీ దగ్గర బైబిల్ ఉంటే తప్పక మీరు కూడా దేవుని వాక్యాన్ని చదవాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ మాటల చేత నాతో మాతో మీరు మాట్లాడు. పరిశుద్ధాత్మదేవా, నువ్వు మా మంచి బోధకుడివి. ఈ రాత్రి వినగలిగే చెవులు, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకిచ్చి దేవా నువ్వే మాట్లాడి మహిమ పొందమని యేసునామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ఇక్కడ చదవబడిన ఈ భాగంలో దేవుడు అంటాడు, ఎక్సెప్ట్ అ కార్న్ ఆఫ్ వీట్ ఫాల్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ డై, ఇట్ అబాడెత్ అలోన్, బట్ ఇఫ్ ఇట్ డై ఇట్ బ్రింగ్ ఫోర్త్ మచ్ ఫ్రూట్. ఒక గోధుమ గింజ చదవండి, అక్కడ ఏమంటాడు చూడండి 20. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును,
అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యేసయ్య చాలా చక్కని మాట చెప్తున్నాడు. ఆయన ఒక ఉపమానముగా, ఒక ఉదాహరణగా మనతో చెప్తున్నాడు. ఒక గోధుమ గింజ భూమిలో నేలలో పడినప్పుడు అది చవకుంటే ఒంటిగానే మిగిలిపోతుంది. ఇట్ లివెత్ ఆల్ అలోన్. ఎవరికి ఉపయోగం ఉండదు, ఎవరికి లాభం ఉండదు దానితోటి. అది ఒక గింజలాగానే భూమిలో అలానే మిగిలిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ గోధుమ గింజ చనిపోతుందో, ఎప్పుడు వెన్ ఇట్ డై, అది మరణిస్తుందో, అది చనిపోతుందో, అది ఏం చేస్తుందంట, అది ఫలిస్తుంది. ఇట్స్ గోయింగ్ టు గివ్ మచ్ ఫ్రూట్. అది బహుగా ఫలించబోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఒక గోధుమ గింజ చనిపోనంత వరకు ఒంటరిగానే మిగిలిపోతుంది కదా. అది ఏమి చేయలేదు, ఫలించలేదు. అది ఒక గింజ, ఎండిపోయిన గింజలాగా మిగిలిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ గోధుమ గింజ చనిపోతుందో అది ఏమవుతుందంట, విస్తారముగా ఫలిస్తుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో అదే చెప్తున్నాడు. ఈ లోకములో నీ కొరకు నువ్వు జీవిస్తున్నావు, లోకము కొరకు జీవిస్తున్నావు. ఎప్పుడైతే ఈ లోకము కొరకు నువ్వు మరణిస్తావో, నీ ఆశలు, నీ కోరికలన్నిటికీ నువ్వు చనిపోతావో కదా, నువ్వు చనిపోనంత వరకు నువ్వు ఒంటరిగానే ఉంటావు, ఎవరికి ఉపయోగం ఉండవు. గత సంవత్సర కాలమంతా ఎవరికి ఉపయోగం లేకుండా మిగిలేవేమో. దేవుని కొరకు ఆత్మఫలాలు ఫలించలేకపోయావు, దేవుని కొరకు ఆత్మల్ని తీసుకురాలేకపోయావు, ఎవరికి ఉపయోగము లేని గింజ వలె మిగిలిపోయావేమో. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ గోధుమ గింజ చనిపోనంత వరకు అది ఒంటిగానే మిగిలిపోతుంది. ఈరోజు నీవు కూడా ఈ లాశలకి, లోకాశలకి, శరీరాశలకి కదా, ఈ కోరికల కొరకు నువ్వు చనిపోనంత వరకు నువ్వు కూడా ఒంటరిగానే ఉండిపోతావు. నువ్వు ఫలించలేవు, ఎవరికి ఉపయోగము లేకుండా మిగిలిపోతున్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే ఈ గోధుమ గింజ చనిపోతుందో అప్పుడు అది ఏం చేస్తుందంటే బహుగా ఫలిస్తుందంట. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో అదే చెప్తున్నాడు. ఈ రాత్రి నీ ఆశలు, నీ కోరికలు, ఇవన్నిటినీ లోకానుసారమైన వాటిని నువ్వు చంపుకోనంత వరకు దేవుని కొరకు నువ్వు ఫలించలేవు. యు విల్ నెవర్ బీ ఫ్రూట్ఫుల్. సహోదరుడా, ఈ రాత్రి మాటల్ని జ్ఞాపకము చేసుకో. నువ్వు ఎప్పుడైతే ఈ లోకానికి, ఎప్పుడైతే కదా ఈ ఆశలు, కోరికల కొరకు నువ్వు చనిపోతావో అప్పుడే నువ్వేం చేస్తావంటే దేవునికి ఫలాలు తీసుకురాగలవు. దేవుని కొరకు బహుగా నువ్వు ఫలించగలవు. నిశ్చయముగా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆశల్ని చంపుకోవడం లేదు, నీ కోరికల్ని చంపుకోవడం లేదు. ఇంకా లోకం కొరకే బ్రతుకుతున్నావు, ఇంకా లోకాశల కొరకే జీవిస్తున్నావు. ఇంకా ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి, ఏదో జరిగించాలని కదా లోకము కొరకే జీవిస్తున్న నీతో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. నేనేమి చేయలేకపోతున్నానండి, నేనేమి సేవను జరిగించలేకపోతున్నాను, దేవుని కొరకు ఫలించలేకపోతున్నాను, నేను ఏం చేయాలని అనుకుంటున్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే చెప్తున్నాడు. నువ్వు ఈ లోకాని కొరకు, ఈ ఆశల కొరకు, ఈ కోరికల కొరకు నువ్వు చనిపోనంత వరకు నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు, ఏమీ చేయలేవు. నువ్వు గిని ఆ గోధుమ గింజ వలె అధికముగా ఫలించాలి అని అంటే యూ నీడ్ టు డై ఫర్ దిస్ వరల్డ్. ఈ లోకము కొరకు నువ్వు మరణించాల్సిందే. నీ ప్రతి ఆశలు, కోరికలను నువ్వు చంపుకోవాల్సిందే. అప్పుడే నిన్ను ఫలింప చేయగలనని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఈ మాటను నువ్వు బహు జాగ్రత్తగా గమనించుకొని, దేవా నీ కొరకు వీటన్నిటినీ నేను త్యజిస్తానయ్యా, నీ కొరకు వీటన్నిటినీ దేవా నేను సజీవ యాగముగా నీకు సమర్పించేసుకుంటానయ్యా.
వీటన్నిటి కొరకు నేను మరణిస్తానయ్యా, నీ కోసమే జీవిస్తానని ఈ రాత్రి నువ్వు నిలబడినట్టయితే యు ఆర్ గోయింగ్ టు బి ఎ ఫ్రూట్ఫుల్ పర్సన్. ఈ సంవత్సర కాలంలో దేవునికి బహుగా ఫలించబోతున్నావు. నువ్వు దేవుని కొరకు అనేక ఆత్మల్ని నువ్వు తీసుకురాబోతున్నావు. ఆత్మీయ ఫలాల్ని నువ్వు ఫలించబోతున్నావు. యేసయ్య ఈ రాత్రి మనతో అదే చెప్తున్నాడు. నువ్వు దేవుని కొరకు, అందుకొరకు 25వ వచనం చూడండి, అక్కడ ఏమంటాడో. 25వ, తన ప్రాణాన్ని, లోకానుసారమైన ఈ ప్రాణాన్ని ప్రేమించువాడు దాన్ని నువ్వు పోగొట్టేసుకుంటావు. ఈరోజు దీన్ని ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే దీని కొరకు లక్షలు ఖర్చు పెట్టేస్తున్నావు. అందంగా కనపడాలని, బాగు చేసుకోవాలని, అది చేయాలని కదా. మళ్ళీ ఆ మాట చదువుకుందాం. 25వ వచనము, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణాన్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్తాను. నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషిస్తేనే నిత్య జీవము వరకు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. సహోదరుడా, సహోదరి, ఈ లోకములో నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించి నా ఆశల కొరకు, నా కోరికల కొరకు కాదు నేను జీవించేది కదా. ఈ ప్రాణాన్ని నువ్వు అసహ్యించుకొని దేవుని కొరకే నేను జీవిస్తానని జీవించిన వాడు నిత్య జీవము కొరకు తన ప్రాణాన్ని కాపాడుకోబోతున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఆ దేవుని తట్టు నువ్వు చూడు, ఆ దేవుని వైపు నువ్వు తిరిగి ఈ రాత్రి, అవును నా తండ్రి, నిశ్చయముగా దేవా, నేను ఆ గోధుమ గింజ వల్లే చనిపోనంత వరకు నేనెవ్వరికి ఉపయోగపడను, నేనెవ్వరికి నేను ఫలించలేను, ఎవరికి నేను ప్రయోజనముగా ఉండలేనయ్యా. ఈ రాత్రి నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో. నిశ్చయముగా దేవుడు నీ పక్షాన తన కార్యాలని జరిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుకుందాం. ఏమంటాడు ఇక్కడ చూద్దాం. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ఈ రోజు నువ్వు క్రీస్తు కొరకు బ్రతికింపబడి ఫలించాలి అనంటే, ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ కదా. Thou fool, that which thou sowest is not quickened except it die. అది చస్తేనే కానీ అది బ్రతికింపబడబోతుంది. నిజమే. ఈ రాత్రి లోకము కొరకు ఎంతమంది చనిపోవడానికి ఇష్టపడుతున్నాం, ఎంతమంది మన ఆశలు, కోరికల్ని చంపుకోవడానికి ఇష్టపడుతున్నాము. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు అలాంటి వారిని బ్రతికింప చేస్తానంటున్నాడు. అలాంటి వారు దేవుని కొరకు బహుగా ఫలించే వారిగా నేను చేస్తానని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. నిజమే కదా. నేను ఈ ఆశీర్వాదం కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఎప్పుడు లోకానుసారమైన ఆశీర్వాదాల కొరకే ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడు లోక సుఖ భోగ్యాల కొరకే ప్రయాసపడుతున్నావు, లోకానుసారమైన సంతృప్తి కొరకే ప్రయాసపడుతున్నావే కానీ దేవా, వీటన్నిటినీ నేను చంపుకుంటానయ్యా, ఇవన్నీ నాలో చనిపోవాలయ్యా, ఇవన్నీ నాలో మరణించాలయ్యా, అప్పుడే ఆత్మానుసారంగా నేను జీవించగలను, అప్పుడే నేను నీ కొరకు బహుగా ఫలించగలను.
ఈ రాత్రి నీ ప్రార్థన అట్రీతిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్కి వచ్చావు. నాకేదో ఇది జరిగిపోవాలి, అది జరిగిపోవాలని నువ్వు వచ్చావు. దేవుడు అంటాడు, మొట్టమొదటిగా నా నీతి, నా రాజ్యాన్ని వెతుకు. ఈ లోకము కొరకు చనిపోవడానికి ఇష్టపడు. ఈ ఆశలు, కోరికలను నువ్వు చంపుకో. అయ్యా, నేను జీవించేది వీటి కొరకు కాదయ్యా. మోషే అంటున్నాడు, ఈ అల్పకాల పాప భోగమును అనుభవించేదానికన్నా దేవుని క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యము. క్రీస్తు కొరకు నిందలు, అవమానాలు భరించుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఐగుప్తి ధనాన్ని ప్రేమించలేదు, ఐగుప్తి ధనాన్ని కోరుకోలేదు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. కలగబో బహుమానాన్ని చూస్తూ అన్నిటినీ విడిచిపెట్టి పారిపోయాడు మోషే. సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈ రాత్రి ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవాలి. నిశ్చయముగా ఒక గోధుమ గింజ చనిపోనంత వరకు అది ఒంటరిగానే మిగిలిపోతుంది, ఫలించలేదు. కానీ ద డే ఇట్ డైస్, ఏ దినమైతే అది మరణిస్తుందో అప్పుడు అది బహుగా ఫలించగలదు. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువా, దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఓ అవివేకి, యు ఆర్ ఏ ఫూలిష్ పర్సన్. ఈ రాత్రి నువ్వు అవివేకిగా మిగలకూడదు. ఇదిగో, విత్తువాడు విత్తనము చనిపోతేనే కదా అది బ్రతుకుతుంది. ఈ రాత్రి నువ్వు కూడా ఆత్మీయంగా బ్రతకాలంటే ఈ లోకానుసారంగా నువ్వు చనిపోవాల్సిందే. ఈ లోకానుసారమైన ఆధ్యాత్మికంగా నువ్వు మరణం అవ్వాల్సిందే. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదో లాస్ట్లో ప్రేయర్కి నేను రావాలని జాయిన్ అవ్వడం కాదు కదా. నేను దేవుని వాక్యాన్ని వినాలి, నేను బ్రతకాలి. ఈ వాక్యము చేత నా జీవితాన్ని సరిచేసుకోవాలి, నా బ్రతుకుని నేను మార్చుకోవాలని నువ్వు ఆశ కలిగి నువ్వు వచ్చినప్పుడే నువ్వేం చేస్తావు? ఈ లోకము కొరకు నువ్వు చనిపోగలవు. ఈ లోకము కొరకు నువ్వు సమస్తాన్ని త్యజించగలవు. ఈ లోకము కొరకు సమస్తాన్ని త్యాగమును చేయగలవు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘముతో చక్కని మాట చెప్తున్నాడు. మరొకసారి ఆ మాట చదువుకుందాం. ఓ అవివేకి, 36వ వచనం, నీవు విత్తునది చచ్చితేనే కాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినది సరే, మరి ఏ గింజైనా సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరము విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇస్తున్నాడు. నువ్వు ఒక సామాన్యమైన గోధుమ గింజను విత్తుతున్నావు, ఏదో ఆయా రకాలైన విత్తనాలు విత్తుతున్నావు అంతే. ఇట్స్ అన్ ఆర్డినరీ సీడ్. నువ్వు కూడా ఒక సామాన్యమైన వ్యక్తివే. నువ్వు కూడా గోధుమ గింజ వలె విత్తబడి చనిపోవడానికి సిద్ధపడుతున్నావు. అప్పుడంట దేవుడు ఈ విత్తనానికి ఒక నూతన శరీరం ఇవ్వబోతున్నాడు. ఇది మహిమగల శరీరము. ఇది ఎవరితోటి నువ్వు పోల్చుకోలేవు. ఇది ఎవరితో కూడా సాటిగా నిలబడడానికి ఏది కూడా దీని ముందు నిలబడలేదు. దీనికి ఒక నూతన శరీరాన్ని దేవుడు కలగ చేయబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా దేవుని కొరకు విత్తనము వలె మరణించినట్టయితే నీలో కూడా ఒక ఆత్మానుసారమైన నూతన శరీరాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. You're going to have a new glorious body కదా. తర్వాత అక్కడ ఏమంటాడు చదవండి. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరే, మృగ మాంసము వేరే, పక్షి మాంసము వేరే, చేప మాంసము వేరే,
మరియు ఆకాశ వస్తు రూపముగా కలవు, భూవస్తు రూపములు కలవు, ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తుల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్ర మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానము అలానే. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఆ గింజ ఎప్పుడైతే చనిపోతుందో దేవుడంట తన చిత్తానుసారముగా దానికి శరీరాన్ని కలగ చేస్తాడు. అందరికీ ఒకటే కాదు. అందుగురించి అక్కడ చక్కగా వివరిస్తున్నాడు. మనిషి శరీరముకు మనిషి మాంసము వేరే, పశువుల మాంసము వేరే, మరి పక్షుల మాంసము వేరే, జంతువుల మాంసము వేరే, అన్నిటికీ వేరువేరుగా పెడుతున్నాడు. ఆల్ ఆర్ నాట్ సేమ్ ఫ్లెష్ కదా. దేవుడు అంట తన చిత్తానుసారముగా వారికి ఆయన శరీరాన్ని కలగ చేస్తున్నాడు. అలాగే పరసంబంధమైన శరీరము ఉన్నది, భూ సంబంధమైన శరీరం ఉన్నది. దాని మహిమ వేరే, దీని మహిమ వేరే. దేవుడు ఈ రాత్రి కదా నువ్వు చనిపోవడానికి ఇష్టపడినట్టయితే కదా, అందుగురించే మృతుల కదా పునరుద్ధానము అలాగునే ఉంటుందని చెప్తున్నాడు. క్రీస్తు కొరకు ఎవరైతే మృతము చెందుతున్నారో, దోస్ హూ డై కంప్లీట్లీ ఫర్ గాడ్, దేవుని కొరకు మరణిస్తున్నారో, ఈ లోకానుసారంగా ప్రతి ఆశలు కోరికల్ని చంపుకుంటున్నారో, దేవుడంట వారికి ఒక మహిమ గల కదా శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. వారు దేవుని మహిమను కలిగి ఉండబోతున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీలో ఆ మహిమను ఇతరులు చూడబోతున్నారు. నీలో ఆ మహిమ రావాలి అనంటే నీవు కూడా ఆ గింజ వలె మరణించాల్సిందే. నువ్వు కూడా ఆ గింజ వలె మృతము చెందించాల్సిందే. అప్పుడే కానీ నువ్వు జీవించగలవు. నీకు దేవుడు ఒక నూతన శరీరము, ఒక నూతన మహిమని నీకు ఇవ్వబోతున్నాడు. యు విల్ నాట్ బి లైక్ ద వరల్డ్లీ పీపుల్. ఈ లోకానుసారం వారుగా నువ్వు ఉండవు కదా. నీ మహిమ వేరుగానే ఉండబోతుంది. ప్రియ సహోదరుడా, ఈ లోకంలో అలాగూ మహిమగాను మారాలని ఇష్టపడుతున్నావు ఈ రాత్రి. దేవా, ఈ లోకము కొరకే జీవిస్తున్నాను. లోకము ఉదయకాలన లెగిసినప్పుడు నుంచి రాత్రి వరకు లోకము 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 గురించి ఆలోచిస్తున్నావు. దేవా, ఈ ఆశలు కోరికలన్నిటినీ చంపేసుకుని దేవా నీ కోసమే నేను జీవిస్తానన్నవారు, ఈ లోకము కొరకు ఆశల కొరకు ఎవరైతే మరణిస్తున్నారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడంట, అలాంటి మహిమని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎంతగా దేవుని కొరకు మరణిస్తావు, ద మోర్ యు డై ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు ఎంతగా ఈ లోకములో నువ్వు త్యజిస్తావు, ఎంతగా దేవుని కొరకు సమర్పణను చేసుకుంటున్నావు కదా. మేబీ యు ఆర్ సరెండరింగ్ ఓన్లీ 50%, 50% నువ్వు సమర్పణ చేసుకుంటున్నావేమో, 75% సమర్పణ చేసుకుంటున్నావేమో. ఈ లోకంలో అన్నిటినీ చంపుకుంటున్నాను కానీ నా కోపాన్ని ఒక్కటి నేను చంపుకోలేకపోతున్నానండి. అన్నిటినీ చంపుకుంటున్న అసూయని చంపుకోలేకపోతున్నానండి. అన్నిటినీ చంపుకుంటున్నాను, క్షమించే గుణము నాలో అయ్యా ఇంకా రావడం లేదయ్యా, దానికి నేను చనిపోవడం లేదయ్యా. సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. నీ మహిమ పరిపూర్ణము అగునట్లు నువ్వేం చేయాలంట, ఆ గోధుమ గింజ వలె సంపూర్ణంగా నువ్వు చనిపోవాలి. సంపూర్ణంగా నువ్వు మరణమైతేనే కానీ దేవుడు నీకు ఒక నూతన శరీరాన్ని ఇవ్వగలడు, ఒక నూతన మహిమని నీలో దేవుడు కలగ చేయగలడు. నువ్వు నీ ప్రభావం అనేది వేరుగా ఉండబోతుంది. ఆ మొదటి శతాబ్దపు మరి క్రైస్తవుల్ని, శిష్యుల్ని మనం చూసినట్టయితే వారిలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారి నీడ పడినప్పుడే ఏమైపోయేదంట, అనేక మంది రోగాలు బాగైపోయాయంట.
అపవిత్రాత్మలు వెళ్ళిపోయావంట. వారు నీడ పడితేనే చాలు చనిపోయిన వాళ్ళు లెగిసేవారంట కదా. ఎలాంటి మహిమని వారు కలిగి ఉన్నారు. క్రీస్తు కొరకు సంపూర్ణంగా వారి శరీరాల్ని వారు ఇచ్చేసేసారు. క్రీస్తు కొరకు వారు మరణించారు. వారిని చంపేస్తాము, మిమ్మల్ని అగ్నిలో వేసేస్తాము, మిమ్మల్ని ఉరివేస్తాము, మీ శరీరంలో చర్మమంతా తీసేస్తాము కదా, మిమ్మల్ని హతసాక్షులుగా చేస్తామని ఎన్ని వాళ్ళు రాళ్లతో కొట్టినా ఎన్ని చేసినా వారు భయపడలేదు. ఎందుకంటే ముందుగానే వారు లోకానికి చనిపోయారు. దే ఆల్రెడీ డైడ్ ఫర్ దిస్ వరల్డ్. మేము సచ్చిన వాళ్ళు ఇంకేం చంపుతారయ్యా, మీరు చంపండి, మేము క్రీస్తును విడిచిపెట్టాం. వి విల్ లివ్ ఫర్ క్రైస్ట్. మేము ఆల్రెడీ చనిపోయాము ఈ లోక ఆశలు కోరికల కొరకు. ఈ ప్రాణముని మేము ప్రేమించేవారమి కాదు. ఈ ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకోబోతున్నాడు. Those who love this life is going to lose his life. తన ప్రాణాన్ని పోగొట్టుకోబోతున్నాడు. కానీ ఎవరైతే ఈ ప్రాణాన్ని చనిపోవడానికి ఇస్తున్నాడో, ఎవరైతే ప్రాణాన్ని మరణము కొరకు ఇష్టపడుతున్నాడో, లోకం కొరకు చనిపోవాలని ఇష్టపడుతున్నాడో, నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకుంటున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి ప్రియ సహోదరుడా. భ్రమ పడిపోవద్దు. క్రైస్తవత్వం అంటే అన్ని ఆశీర్వాదాలు, క్రైస్తవత్వం అంటే అన్ని మేలులే వస్తాయి, అన్ని బాగా జరుగుతాయి కదా. క్రైస్తవత్వం అంటే క్రీస్తు కొరకు జీవించే నీవు ఆ విత్తనము వలె మరణిస్తేనే కానీ దేవుడు నిన్ను మహిమగా చేయబోతున్నాడు. ఎందుకు నువ్వు ఫలించలేకపోతున్నావు? ఎందుకు దేవునికి మహిమని తీసుకురాలేకపోతున్నావు? ఈ విత్తనము చనిపోనంత వరకు అది ఫలించలేదనే సత్యాన్ని రాత్రి నువ్వు తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. యు నీడ్ టు అండర్స్టాండ్. నువ్వు తెలుసుకోవాలి ఈ రాత్రి ప్రియ సహోదరుడా. అందుకొరకే ఆ మాటను చదువుకుందాం. 42వ వచనం ఏమంటాడు చూడండి. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము, ఈ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఈరోజు ఈ క్షయమైనది విత్తబడినప్పుడే అక్షయమైనది పునరుద్ధానము కలదు. నీలో అక్షయత నీలో రాబోతుంది కదా. ద ఇన్కరప్టబుల్ బాడీ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ ఇట్. అలాంటి శరీరాన్ని నువ్వు కలగబోతున్నావు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి. 43వ వచనం చూడండి ఏమంటాడు. ఈ రోజు నువ్వు ఘనహీనముగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఈ రోజు ఘనహీనముగా నువ్వు విత్తబడినప్పుడు వీడిలో ప్రాణము లేదండి, వీడు సచ్చినోడితోటే సమానము, వీడిని ఎన్ని తిట్టినా ఏదన్నా కానీ వీడిలో చలనం లేదండి, వీడు సచ్చినోడే అంటారు. ఈరోజు నీకు ఘనహీనతే. క్రీస్తు కొరకు ఈ లోకములో కదా నువ్వు జీవించినప్పుడు, ఈ లోకములో నువ్వు మరణించినప్పుడు నీ ఘనహీనతే. కానీ నిన్నేం చేస్తాడంట? ఘనమైన శరీరముతో దేవుడు నిన్ను లేపబోతున్నాడు. You are going to have a honored body. తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి. బలహీనమైనదిగా నువ్వు బలహీనముగా విత్తబడుతున్నావు, కానీ బలమైనదిగా నువ్వు లేవబోతున్నావు. లోకానికి నువ్వు బలహీనుడుగా కనబడవచ్చు. అపోస్తుడు పౌలంట ఈజ్ ఎ వెరీ షార్ట్ మ్యాన్, చాలా కదా చిన్నగా ఉంటాడు. ఈజ్ ఎ లీన్, బలహీనుడుగా ఉంటాడు. హీఈస్ అన్ అన్ఇంప్రెసివ్ పర్సన్. చూడడానికి కూడా ఆయన ఎలాంటి ఆకర్షణ ఆయనలో లేదు కదా. హీఈస్ ఎ వీక్ పర్సన్, బలహీనుడే. కానీ ప్రపంచాన్ని కదిలించాడు, అనేక సంఘాల్ని కట్టగలిగాడు, అనేక ఆత్మల్ని దేవుని వైపు త్రిప్పగలిగాడు, అనేక గ్రంథాలు రాసి అనేక మంది జీవితాల్ని మార్చేశాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు బలహీనుడుగా నువ్వు విత్తబడినప్పుడు బలముతో పునరుద్ధానమును చేయగలవు. యు వాంట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి నీలో కనబడాలి అనంటే నువ్వు బలహీనుడుగా లోకంలో అయిపోవాలి.
నువ్వు ఆ విత్తనము వలె చనిపోయినప్పుడే దేవుడంట నిన్ను బలముతో నిన్ను పునరుద్ధానము నేను చేయగలడు. హిస్ పవర్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ త్రూ యూ. నీలో నుండి ఆయన శక్తి కదా బయటికి రావడం నువ్వు చూడబోతున్నావు. నిజమే ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి ఈ మర్మమును నువ్వు తెలుసుకోవాలి. ఘనహీనత బలహీనతతో నువ్వు విత్తబడుతున్నావు, కానీ ఘనముగా కదా శక్తివంతముగా నువ్వు కదా పునరుద్ధానుడు నువ్వు కాబోతున్నావు. అలాంటి శరీరాన్ని నువ్వు కలిగి ఉండబోతున్నావు. ఆత్మానుసారమైన శక్తిని నువ్వు కలిగి ఉండబోతున్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవును నా తండ్రి, నేను కూడా ఆ విత్తనము వలె మరణించడానికి ఇష్టపడతాను. లార్డ్, ఐ యామ్ రెడీ టు డై ఫర్ యు. అందుకొరకే యేసయ్య ఈ లోకంలో ఆయన చక్కని ఉదాహరణగా మన కొరకు నిలబడ్డాడు. ఈ లోకంలో మనందరి కొరకు ఆయన మరణించాడు. పునరుద్ధానములో శక్తివంతంగా నిలబడ్డాడు. ఆయన పునరుద్ధానుడైనప్పుడు బలమైన సైనికులు నిలబడలేకపోయారు. చచ్చిన వారిగా పడిపోయారు వారు. ఆ సమాధిని ఎవరు ఆపలేకపోయారు. ద పవర్ వాజ్ ఇమెన్స్. బహుబలమైన శక్తి. ఆయనని సిలువ వేయగలిగినప్పుడు ఈయన బలహీనుడు, ఈయనకి శక్తి లేదు కదా, ఈయన సిలువ మీద నుంచి దిగలేకపోయాడు అన్నారు, నానా హేళన చేశాడు. కానీ ఈ లోకము కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణించాడు. కానీ ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆయన శక్తి ముందు ఎవరు నిలబడలేకపోయారు. నోబడీ వాజ్ ఏబుల్ టు స్టాప్ హిస్ రిజరెక్షన్. ప్రియ సహోదరుడా, ఈ లోకంలో నువ్వు కూడా చనిపోయినంత వరకు కదా నీ పునరుద్ధానము శక్తివంతంగా ఉండలేదు నిశ్చయముగా. అందుకొరకు యేసయ్య ఒక మాట అంటాడు చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము. వి గోయింగ్ టు లుక్ యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్ చాప్టర్ 12 12వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నేను నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. ఏమంటున్నాడు? నేను ఈ భూలోకంలో, మరలా మాట చదువుకుందాము, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకొందునని చెప్పాను. ఏమంటాడంటే, అండ్ ఇఫ్ ఐ బి లిఫ్టెడ్ అప్ ఫ్రమ్ ద ఎర్త్, నేను ఆ భూమి మీద ఎత్తబడినప్పుడు, ఆ సిలువలో నేను మరణించినప్పుడే నేనేం చేయగలను? అనేక మందిని ఆకర్షించగలను. సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు ఎందుకు అనేక మందిని దేవుని దగ్గరికి ఆకర్షించలేకపోతున్నావంటే కదా యేసయ్య చెప్తున్నాడు, మనుష్య కుమారుడు భూమి మీద ఎత్తబడనంత వరకు కదా, ఆయన ఎత్తబడినందుకే, బికాస్ ఇఫ్ ఐ బి లిఫ్టెడ్ అప్ ఫ్రమ్ ద ఎర్త్, నేను భూమి మీద లేపబడినప్పుడు, ఆ శిలువలో నేను మరణించినప్పుడు నేనేం చేస్తాను తెలుసా? అనేక మందిని ఆకర్షిస్తాను. ఈ రాత్రి నువ్వు లోకానికి చనిపోనంత వరకు ఎవరిని ఆకర్షించలేవు, ఎవరిని దేవుని దగ్గరికి నువ్వు తీసుకురాలేవు, ఎవరిని కూడా ఆ చీకటిలో పాపంలో నుండి దేవునిలోకి నువ్వు నడిపించలేవు. దేవా, నేను అనేక మందిని ఆకర్షించే నక్షత్రములాగా ఉండాలయ్యా. ఆ నక్షత్రముకు కలిగిన మహిమ నేను కలిగి ఉండాలంటే ఈరోజు నువ్వు కూడా ఎత్తబడాలి. క్రీస్తు వలె శిలువలో మరణించినట్టుగా నువ్వు సిలువ వేయబడాలి. ఈ లోకానికి, ఈ పాపానికి నువ్వు సిలువ వేయబడాలి ప్రియ సహోదరుడా సహోదరి. అప్పుడు కానీ నువ్వు ఆకర్షించలేవు. అయ్యా, నేను కన్నీటితో మొరపెడుతున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, ఎవరిని ఆకర్షించలేకపోతున్నాను. సహోదరుడా, ఈ రాత్రి సత్యాన్ని తెలుసుకో. అన్లెస్ యు ఆర్ నాట్ క్రూసిఫైడ్ లైక్ క్రైస్ట్,
క్రీస్తు వలె నువ్వు కూడా ఆ సిలువలో సిలువ వేయబడినంత వరకు ఎవరిని నువ్వు ఆకర్షించలేవు. యు విల్ నాట్ బి ఏబుల్ టు, కదా, ఎవరిని నువ్వు ఆకర్షించలేవు. చూడండి, యోహాను సువార్త 3:14 ఏమంటాడు చూడండి. యోహాను సువార్త 3:14 అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అయ్యా వినండి, మోషే ఆ అరణ్యములో సర్పాన్ని ఎలా శిలువ మీద ఎత్తాడో దాన్ని చూసినప్పుడు బ్రతికారో, మనుష్య కుమారుడు కూడా అనేక మందికి నిత్య జీవాన్ని ఇవ్వాలంటే, అనేక మందిని ఆకర్షించాలి అనంటే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి, సిలువ వేయబడాలి. సహోదరుడా, ఈ రాత్రి నీవు కూడా క్రీస్తు వలె సిలువ వేయబడనంత వరకు కదా ఎవరిని నువ్వు ఆకర్షించలేవు. దేవుని కొరకు నువ్వు ఫలభరితంగా జీవించలేవు. యు కెనాట్ బ్రింగ్ కదా గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమని నువ్వు తీసుకురాలేవు. 8వ అధ్యాయం యోహాను సువార్త 28-29 చదువుకుందాం. జాన్ చాప్టర్ 8 verse 28 and 29. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీయు చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యములు నేనెల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని. మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు మీరు తెలుసుకుంటారు. ద డే యు నో దట్ క్రైస్ట్ ఈస్ క్రూసిఫైడ్, ఏ దినము క్రీస్తు సిలువ వేయబడుతున్నాడో ఆ దినము మీరు తెలుసుకుంటారు. ఏంటిదంటే, ఇదంతా నేను కాదు చేసేది, నా పరలోకపు తండ్రి నా నుండి మాట్లాడుతున్నాడు. నా పరలోకపు తండ్రి నా నుండి కదా అన్ని కార్యాలు జరిపిస్తున్నాడు. సహోదరుడా, నీవు కూడా ఎత్తబడి, నీవు కూడా సిలువ వేయబడినంత వరకు నువ్వేమీ చేయలేవు. కానీ ద డే యు ఆర్ క్రూసిఫైడ్, ఏ దినము నువ్వు సిలువ వేయబడుతున్నావో, ఏ దినము క్రీస్తు వలె నువ్వు ఎత్తబడుతున్నావో ఆ దినము కదా ప్రపంచము లోకము తెలుసుకుంటుంది, ఈ మాట్లాడే వ్యక్తి ఈయన కాదు, ఈయనలో పరలోకపు తండ్రి మాట్లాడుతున్నాడు. ఈయన చేసే ప్రతి కార్యాలు తండ్రి ఈయనలో నుంచి జరిగిస్తున్నాడు కదా. ఈ రాత్రి దేవుడు నీలో ఉండి కార్యాలు జరిపించాలంటే, దేవుడు నీలో ఉండి మాట్లాడాలంటే, నీలో ఉండి దేవుడు మాట్లాడినప్పుడు ఈ విత్తనము చనిపోయి, ఈ విత్తనము ఎత్తబడి చనిపోవాల్సిందే, ఈ విత్తనము సిలువ వేయబడాల్సిందే. అప్పుడే నువ్వేం చేయగలవు? అనేక మందిని ఆకర్షించగలవు. యు ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ మెనీ పీపుల్, యు ఆర్ గోయింగ్ టు డ్రా మెనీ పీపుల్ టు గాడ్. సహోదరుడా, ఒక్క ఆత్మను కూడా తీసుకురాలేకపోతున్నావు దేవుని దగ్గరికి. ఈ రాత్రి ప్రియ యవన బిడ్డ, అయ్యా ఆ గోధుమ విత్తనము వలె నేను ఈ లోకాశలు శరీరాశలకి మరణమైపోతానని నువ్వు ఎప్పుడైతే సిద్ధపడుతున్నావో అప్పుడే దేవుడు నిన్ను బహుగా ఫలించే వ్యక్తిగా చేయబోతున్నాడు. నీలో ఒక మహిమ గల శరీరాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీలో ఆయన ఉండి మాట్లాడబోతున్నాడు. నీలో ఆయన ఉండి కార్యాలను చేయబోతున్నాడు. గలతీలు, అందుకొరకు చూడండి, గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 2 verses 20, 2వ వచనం చదువుకుందాం. దేవదర్శనము ప్రకారమే వెళ్ళి తిని మరియు 2వ అధ్యాయము 20వ వచనము
నేను క్రీస్తుతో కూడా ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా, సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. మనలో ఎవరమల్లా చెప్పగలమా? అయ్యా, జీవించేది నేను కాదయ్యా, ఇట్స్ నాట్ మీ హూ ఈస్ లివింగ్ టుడే, నాలో జీవించేది క్రీస్తే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిపోయాను. నేను పైకి ఎత్తబడ్డాను, సిలువ వేయబడ్డాను. నేను లోకానికి చనిపోయినయ్యా. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. మై గాడ్, ఈరోజు నాలో జీవించేది క్రీస్తు, నేను కాదు. కెన్ యూ గివ్ సచ్ టెస్టిమనీ? అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలవా ప్రియ సహోదరుడా? ఈ రాత్రి ఈ సత్యాన్ని తెలుసుకో. ఇంకా మోసపోవద్దు. ఇంకా లోకము కొరకు జీవిస్తూ మోసపోతున్నావు. లోకము కోసం బ్రతుకుతూ నువ్వు మోసపోతున్నావు. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకోబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు లూజ్ దట్ లైఫ్. కానీ ఈ ప్రాణాన్ని ద్వేషించి క్రీస్తుతో కూడా సిలువ వేయబడినట్టయితే క్రీస్తే నీలో జీవించబోతున్నాడు. ఇట్ ఈస్ క్రైస్ట్ దట్ ఈస్ గోయింగ్ టు లివ్ ఇన్ యూ. నిజమే ప్రియ సహోదరుడా, సోదరి. దేవా, ఇలాంటి జీవితం నాకు కావాలయ్యా. ఆ గోధుమ గింజ వలె నేను మరణిస్తానయ్యా అని ఈరోజు నువ్వు దేవుని కొరకు నువ్వు నిలబడినట్టయితే కదా, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని చూసినప్పుడు వారి ప్రాణాల్ని దేవుని కొరకు అర్పించేశారు. మేము చనిపోతే బ్రతుకుట క్రీస్తే కానీ కదా, చావైతే మాకు మేలేనయ్యా. నేను మరణిస్తే నేను ఫలించగలను, అనేక మందిని నేను ఆకర్షించగలను. ఈ రాత్రి నువ్వు అనేక మందిని ఆకర్షించాలి అనంటే, ఈరోజు దేవుని మహిమగా నువ్వు మారబడాలంటే, నీలో క్రీస్తే జీవించి దేవుడే నీలో నుంచి మాట్లాడాలి అనంటే, ఈ లోకానికి నువ్వు చనిపోవాలి. క్యాథరిన్ కుమన్ ఆమె సాక్ష్యంలో చెప్తూ ఉంటుంది, ఐ నో ద డే ఐ హ్యావ్ డైడ్. నేను ఏ దినము చనిపోయానో నాకు తెలుసు. నేనెక్కడ పాతి పెట్టబడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు మాట్లాడేది, జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. క్రీస్తు కొరకు చనిపోయావా? క్రీస్తు కొరకు కదా ఆ గోధుమ గింజ వలె చనిపోయావా సహోదరుడా? ప్రపంచాన్నే కదిలించగలిగింది క్యాథరిన్ కుమన్. ఎందుకు అనంటే ఆమంటుంది, నేను చనిపోయాను క్రీస్తు కొరకు, నాకు తెలుసు. ఐ నో ద డేట్, ఏ రోజు చనిపోయానో నాకు తెలుసు. ఏ స్థలంలో నేను పాతి పెట్టబడ్డానో నాకు తెలుసు. ఆ నిశ్చయత నీలో ఉన్నదా సహోదరుడా, సహోదరి? ఈ రాత్రి దేవా, నీ కొరకు గోధుమ గింజ వలె మరణిస్తానయ్యా. అపోస్తలుడు పౌలు వలె నీ కొరకు సిలువ వేయబడతానయ్యా. ఈ లోకం కొరకు జీవించేది నేను కాదు, నువ్వే నాలో జీవించాలి. లార్డ్, ఐ వాంట్ యూ టు లివ్ ఇన్ మీ అని రాత్రి ఒక తీర్మానం నువ్వు చేసుకున్నట్టయితే, దేవుని ఒక మహిమ గల శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. నిత్య జీవము కొరకు నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఈ లోకంలో నీ ప్రాణాన్ని ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకోబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు లివ్స్ యువర్ లైఫ్. సహోదరుడా, మోసపోవద్దు. సహోదరి, మోసపోవద్దు. ఈ రాత్రి దేవా, ఈ ఆశలు, ఈ కోరికలన్నిటినీ సిలువ వేసి ఈ రోజు నుంచి నీ కొరకే జీవిస్తానన్నవారు కదా, ఈ
రాత్రి ఒక తీర్మానం చేసుకోండి. లార్డ్, ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ. నీ కొరకు జీవిస్తానని. అందరిని కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో దేవా, నీ కొరకు నేను ఫలించాలని ఆశపడుతున్నాను. నీ కొరకు అనేక మంది నేను ఆకర్షించాలని ఆశపడుతున్నాను. ప్రభువా, ప్రభువా, ఈ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించానయ్యా. ఈ ఆశలు కోరికలు కొరికే నేను జీవిస్తూ వచ్చానయ్యా. నన్ను క్షమించు నా దేవా. క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలని, అపోస్తుడైన పౌలు వలె జీవించాలని ఆశపడుతున్నాను. అపోస్తుడు పౌలులాగా నన్ను మార్చు నా తండ్రి. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అనే సాక్ష్యము నేను చెప్పే కృపను నాకు దయచేయండి నా ప్రభువా. నేను కూడా క్రీస్తు వలె ఎత్తబడాలని ఆశపడుతున్నాను. క్రీస్తు వలె ఈ లోకానికి సిలువ వేయబడాలని ఆశపడుతున్నాను ప్రభువా. అప్పుడే నేను అనేక మందిని ఆకర్షించగలను. అప్పుడే తండ్రి నాలో ఉండి మాట్లాడబోతున్నాడు. అప్పుడే క్రీస్తు నాలో జీవించబోతున్నాడు. ఈ లోకములో నేను ఫలించగలను. అప్పుడే అనేక మందిని ఆకర్షించగలను. అప్పుడే ప్రభువా, ఇలాంటి ఆధ్యాత్మికమైన జీవితము నాకు కావాలయ్యా. లోకము లోకము లోకమని దాని ఆశ కొరకు పరిగెత్తాను ఇన్ని రోజులు. ఈ లోకాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకోబోతున్నాడు అన్నావయ్యా. నిజమే. ఈ లోకమొద్దయ్యా, మాకు ఈ ఆకర్షణ మాకొద్దయ్యా. నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే బ్రతుకుతానయ్యా. నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి అడగండి. దేవా, నీ కొరకు గోధుమ గింజ వలె నేను మరణించడానికి ఇష్టపడుతున్నాను. నా ఆశలు, నా కోరికలన్నిటినీ పాతి పెట్టేస్తానయ్యా. వాటినన్నిటినీ చంపేసుకుంటానయ్యా. నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే బ్రతుకుతానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నీ కొరకు జీవిస్తాను ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని సన్నిధిలో అడుగు. దేవుడు నీకు అలాంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. నిన్ను మహిమగా చేయబోతున్నాడు. నువ్వు అనేక మందిని ఆకర్షించే వారిగా నిన్ను చేయబోతున్నాడు. నీ బ్రతుకుని ఆయన మార్చబోతున్నాడు ఈ రాత్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రము. ప్రేమామయుడవు నా యేసు, నీకేమి చెల్లింతును. నా ప్రియ నా యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. నజరేయుడా నా యేసయ్యా, మరణమైన జీవమైన యేసు, నీ కొరకే జీవింతును. నా ప్రియ నా యేసయ్యా, మరణమైన జీవమైన యేసు, నీ కొరకే జీవింతును. నా ప్రియ నా యేసయ్యా. అవును దేవా, నీ కొరకే జీవిస్తానయ్యా. ఈ ప్రాణాన్ని నేను ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకోబోతున్నాను ప్రభువా. ఈ రాత్రి నీ నిమిత్తమై ఈ ప్రాణాన్ని ద్వేషించే మనస్సు నాకివ్వు. నీ కొరకు నేను సిలువ వేయబడే మనస్సు నాకివ్వయ్యా.
నీ వలే ఎత్తబడాలి సిలువలో నేను, నీ వలే ఈ లోకంలో నేను మరణం అవ్వాలయ్యా. అప్పుడే తండ్రి నా నుండి మాట్లాడగలడు, అప్పుడే క్రీస్తు నాలో జీవించగలడు, అప్పుడే నేను అనేక మందికి వెలుగుగా, అనేక మందికి జీవముగా, అనేక మందికి ఫలభరితముగా నేను ఉండే కృప నేను పొందుకోబోతున్నాను. నా యేసయ్య, నా తండ్రి, ఈ రాత్రి ఇలాంటి కృప నీ బిడ్డలందరికీ దయచేయండి నాయనా. ఏదో ఒక ఆన్లైన్ ప్రేయర్ అని కాదయ్యా, ఏదో ఒక వాక్యమని కాదయ్యా, ఇవి జీవపు మాటలు. దీస్ ఆర్ ద లివింగ్ వర్డ్స్. ఈ మాటలే మమ్మల్ని బ్రతికించబోతున్నాయి, ఈ మాటలే నిత్య జీవం మాకు ఇవ్వబోతున్నాయి నా ప్రభువా. నిశ్చయముగా గోధుమ గింజవలే చనిపోవడానికి నేను ఇష్టపడతానయ్యా, అప్పుడే నీ కొరకు ఫలిస్తాను నా ప్రభువా. ఇలాంటి కృప నీ బిడ్డలందరికీ దయచేయండి. వీరందరినీ నువ్వు ఆకర్షించి నాయనా, ఏదో దీవెన, ఏదో ఆశీర్వాదం, ఏదో స్వస్థత కొరకు కాదయ్యా మేము జీవించేది, అనేక మందికి ఫలభరితముగా ఉండునట్లుగా, అనేక మంది ముందు వెలుగుగా, అనేక మందిని నీ తట్టు ఆకర్షించే వారిగా, ఒక మహిమగా మేమందరము మార్చబడాలి నా ప్రభువా. అలాంటి కృప ప్రతి బిడ్డకిచ్చి నువ్వు నడిపించి ఈ వాక్యాన్ని వారి హృదయములో ఫలింపచేసి నువ్వు మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడినట్టయితే తప్పక మీరు కమెంట్ బాక్స్లో గాడ్ హ్యాస్ స్పోకెన్ టు మీ, దేవుడు నాతో మాట్లాడాడు లేదా ఆమేన్ అని టైప్ చేయండి. గూగుల్ మీట్లో యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. దేవా నీ కోసం జీవిస్తానన్న వారు దేవుని కొరకు చేతులు పైకెత్తండి. మీ చేతుల్ని దేవుడు చూస్తున్నాడు. కొంతమంది లాస్ట్లో జాయిన్ అవుతున్నారు, ఓన్లీ ఫర్ ప్రేయర్స్ కోసం జాయిన్ అవుతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఈ ప్రార్థనలు కాదు నిన్ను బ్రతికించేది, ఈ ప్రార్థనలు కాదు నీకు మేలు కలిగించేది, దేవుని వాక్యము నిన్ను మేలు కలిగించబోతుంది. ఒకవేళ మీరు మిస్ అయినట్టయితే యూట్యూబ్ లైవ్లో ఈ వాక్యం ఉంటుంది, రికార్డ్ అయి ఉంటుంది. మరలా వినండి, మరలా వినండి. ఈ వాక్యము మిమ్మల్ని జీవింపబోతుంది, ఈ వాక్యం నిత్య జీవం మీకు ఇవ్వబోతుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించి కదా దేవుణ్ణి ప్రేమించడానికి నేర్చుకోండి, దేవుని కొరకు జీవించండి. దేవుడు మిమ్మల్ని ఫలభరితంగా చేయబోతున్నాడు. మరి ఇంతటితో యూట్యూబ్లో మేము లాగౌట్ అయిపోతున్నాము. గూగుల్ మీట్లో వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేస్తాము. యూ కెన్ జాయిన్ ఇన్ గూగుల్ మీట్, లింక్ మా చాట్ బాక్స్లో ఉంటుంది. యూ కెన్ జాయిన్, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు